హాయ్ గైస్, లక్ష్యం బ్యాచ్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. కానీ ఈసారి నేను చెప్పట్లేదు, ఒక ఇంపార్టెంట్ పర్సన్ దగ్గర చెప్పిస్తున్నా. ఎవరా ఇంపార్టెంట్? ఎప్పుడైనా ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా కూడా బెస్ట్ గా అది పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే సబ్స్క్రైబర్స్ వల్లనే. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎవరు? మన స్టూడెంట్స్. అంతకు మించి ఇంకా మనం పరంపరం అనమాట. కాబట్టి ఒక స్టూడెంట్, ఒక బ్రదర్లీ ఫీలింగ్ ఉంది ఆ అబ్బాయికి నా మీద మంచిగా, తిరుపతి నుంచే. సో ఆ అబ్బాయి లక్ష్యం బ్యాచ్ ఎన్రోల్ అయినాడు. యాక్చువల్ గా మన ఆఫీస్ దగ్గరికి కొన్ని క్వైరీస్ సాల్వ్ చేసుకోవడానికి వచ్చాడు. పనులు నువ్వు లక్ష్యం బ్యాచ్ ఎన్రోల్ అయినావు కదా, ఎందుకు ఎన్రోల్ అయినావు అని అతన్ని అడిగితే బాగుంటుంది కదా నాకు అనిపించి అతన్ని తోడుకొచ్చాను. సో అతన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు, వెల్కమ్ టు వేదాంత తెలుగు 8 నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతలపట్టు. ఇంకా లక్ష్యం బ్యాచ్ ఎన్రోల్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం ఎన్రోల్ అయిపోండి. ఒక్క నిమిషం ఇలారా. ఎస్, నీ పేరు? హాయ్ చరణ్. ధైర్యంగా మాట్లాడు. ఓకే, నీ పేరు? చరణ్. యాక్చువల్ గా నువ్వు మనకు ఒక రియాక్షన్ వీడియో కూడా ఇచ్చావు అనుకుంటా, ఎగ్జామ్స్ రాసి. 10th పబ్లిక్ రాసి ఇచ్చాను. అప్పుడు నిజంగా బాగా రాసావా? మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ ఉందా? ఏ స్కూల్? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య, ఇక్కడ తిరుపతిలో. తిరుపతి. సో ఇప్పుడు నువ్వు లక్ష్యం బ్యాచ్ లో ఎప్పుడు ఎన్రోల్ అయినావు? ఈ మధ్యన నువ్వు చెప్పినావు కదా అప్పుడే. ఫస్ట్ నేను జేఈ మెయిన్స్ చెప్పిన. నీకు ఏం కావాలి ఇంటర్లో? నువ్వు ఏం తీసుకున్నావు ఫస్ట్? ఎంపీసీ తీసుకున్నావు. ఓకే, మరి ఎంపీసీలో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంసెట్ ఉంటది, జేఈ మెయిన్స్ ఉంటది. మరి దీంట్లో నీకు ఏం కావాలా? నాకు అన్ని కావాలన్నా. జేఈ మీన్స్ మీరు అప్పుడు ఓన్లీ జేఈ మీన్స్ అనే కాడికి లైట్ తీసుకున్నా, మళ్ళీ ఇంకా అదొకటే అనేసి ఇప్పుడు ఈ మధ్య చెప్పారు కదా మళ్ళీ, అందుకనేసి పబ్లిక్ ఎగ్జామ్ కూడా అనేసి. సో గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ మెయిన్స్ అని చెప్పాం కదా, అప్పుడు వద్దనుకున్నావు, అదొక్కటే మన వల్ల కాదని. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా నీకు కావాలి కాబట్టి అది కూడా చెప్పేసరికి లక్ష్యం బ్యాచ్ తీసుకున్నావు. ఏది తీసుకున్నావు లక్ష్యం బ్యాచ్ లో? 5,000. ఓ కాంబో ఆఫర్ తీసుకున్నావు. మరి బుక్స్ వచ్చేసినాయా? 2 days లో వస్తాయండి. ఓకే, అంటే ఒక 3-4 days ముందు ఎన్రోల్ అయి ఉంటావు. ఓకే, డన్. మరి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా లక్ష్యం బ్యాచ్ మీద? మన క్లాస్ లో అర్థమైతాయి కదా బాగా. ఓకే, నువ్వు టెన్షన్ పడకు, కూల్ గా ఉండు, ఏమన్నా మాట్లాడు. మరి ఇట్లా నిలబడుకున్నాడు గైస్. సో ఫ్రీగా ఉండు. మన సెషన్ ఇది, మనం పరంపరం అన్నమాట. ఇది మన ఛానల్, ఓకేనా? ఇప్పుడు నేను నీకు ఆల్రెడీ నువ్వు మన యూట్యూబ్ ఛానల్ అన్ని చూసుంటావు, అన్ని చూసే కొనుక్కున్నావు. బట్ ఒకసారి నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన ఆడియన్స్ అందరికి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్యం బ్యాచ్ లోకి వెళ్ళాలనుకుంటే ఐఐటీలోనో ఎన్ఐటీలోనో ఎక్కడ సీట్ తెచ్చుకోవాలో కోరుకుండే వాళ్ళు లక్ష్యం బ్యాచ్ లో జాయిన్ అయి ఉంటారు. ఇప్పుడు ఆ లక్ష్యం బ్యాచ్ అనేది ఇది అనమాట. ఇప్పుడు ఈ లక్ష్యం బ్యాచ్ లో మనం ఏమేమి చెప్తున్నాం? జేఈ మెయిన్స్ తో పాటు పబ్లిక్ కూడా చెప్తానన్నాను, అందుకని నువ్వు ఎంటర్ అయినా అంటున్నావు. ఇంకా ఏమన్నా కావాలా? వెబ్సైట్ కూడా కావాలంటావా? ఎంసెట్ కూడా చెప్పేద్దాం అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ క్లాసెస్ తీసుకొని. సో ఇప్పుడు నువ్వు ఏపీ నుంచి నువ్వు ఇది తీసుకున్నావు. ఓకే, డన్. కాంబో ఆఫర్ తీసుకున్నావు. నీకు ఇదంతా ముందే తెలుసా? మనకి ఇంటర్ లో సిలబస్ చాలా ఎక్కువ ఉంటది, మెకానిక్స్, ఆల్జీబ్రా ఇవన్నీ ఎవరన్నా భయపెట్టారా? నేనే కదా భయపెట్టాను యూట్యూబ్ లో చెప్తే. ఇంకా ఇట్లా ఏం కాదు, టెన్షన్ పడకు. నేను భయపెట్టడం అంటే అన్ని ఉంటాయని చెప్తాం, అది నిజాలే కదా. మీకు కూడా స్కూల్లో చెప్పుంటారా? చాలా కాలేజీలు మీ ఇంటికి వచ్చి ఉంటాయి, కాలేజ్ స్కూల్ కూడా వచ్చి ఇంటర్ అట్టుంటది, ఇట్టుంటది, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అవునా? సో నేను కూడా అదే చెప్తాను. కాబట్టి మామూలుగా నువ్వు 10th వరకు ట్యూషన్స్ వెళ్ళేవాడుగా, కానీ ఇంటర్ లో వెళ్ళడానికి టైం ఉంటుందా? అదే ఇంట్లో అనుకో, నీకు లక్ష్యం బ్యాచ్ క్లాసులు వినొచ్చా? అండ్ ఇంకోటి, నువ్వు మొబైల్ ఫోన్ లో ఇవి రికార్డెడ్ కూడా ఉంటాయని చెప్పినాక క్లాసెస్ మిస్ అయినా కూడా రికార్డెడ్ కూడా వినుకోవచ్చు. నువ్వు ఎప్పుడు రాత్రి 12 గంటలకు చదివే మూడు వచ్చింది, లేదా ఫ్రెండ్స్ తో బయట వెళ్ళినా, లేదా ఫంక్షన్, లేదా హెల్త్ బాలా, ఆ రోజు ఆన్లైన్ క్లాస్ మిస్ అయిపోయినావు. అదే బయట ట్యూషన్ మిస్ అయిపోతుంది, నీకోసం రాత్రి 12 గంటలకు పెడతారా? సో మన లక్ష్యం బ్యాచ్ లో అదంతా ఆప్షన్ ఉంది, నువ్వు ఎప్పుడైనా ఫ్లెక్సిబుల్ గా రికార్డెడ్ క్లాస్ వినొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి? కంప్లీట్ క్లాస్ 11 సిలబస్ ఐపీఈ ప్లస్ జేఈఈ ఫినిష్ చేస్తాం అన్నమాట. ఇంకోటి నీకు తెలుసు 1 year కోర్స్, ఎందుకంటే క్లారిటీ తెచ్చుకోండి. మళ్ళీ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటారు. 1 year కోర్సు మీకు ఇంగ్లీష్ లో చెప్తాము, తెలుగులో చెప్తాం, ఎలా అర్థం అవ్వాలో అలా చెప్తాం అనమాట. నెక్స్ట్ ఇలా ఉంటాయి. చరణ్, నువ్వు కానీ వేదాంతులు యాప్ ఓపెన్ చేసినావు అనుకో, వేదాంత యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు కదా, దాంట్లో మై కోర్సెస్ ఉంటుంది. లాగిన్ అయిన కదా, నెంబర్ పెట్టి మెయిల్ కూడా వచ్చింది కదా, వెరీ గుడ్. అక్కడ మై కోర్సెస్ లోకి వెళ్ళావంటే లక్ష్యం అని ఉంటది. ఆ లక్ష్యం నొక్కావనుకో నీకు మొత్తం టైం టేబుల్ ఉంటది. అక్కడ నువ్వు వీడియోలో నొక్కావంటే ఇలా వస్తుంది అనమాట. ఇది ఎవరా? ఇలా మారిగా మనం క్లాసులు చెప్తూ ఉంటాము. నువ్వు లైవ్ వినొచ్చు, ఆ తర్వాత రికార్డెడ్ వినొచ్చు. మొత్తం ఫిజిక్స్, మ్యాథ్స్ కి సంబంధించిన బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, కెమిస్ట్రీ కూడా మొత్తం ఎంపీసీ, పబ్లిక్ ఎగ్జామ్స్, జేఈ 2 చెప్తాం అనమాట. నువ్వు చాలా కూల్గా ఉండాలి. అక్కడ చూడు, కెమెరాని చూడు, అందరికి హాయ్ చెప్తా ఉండు, కూల్గా ఉండు. మనం ఇంకా నువ్వు ఫ్రీక్వెంట్ గా వస్తూ పోతూ ఉండొచ్చు. నువ్వు తిరుపతి, అందరూ లక్ష్యం బ్యాచ్ పాపం ఆన్లైన్ లో చదువుకుంటా ఉంటారు. నా దగ్గర కూర్చొని చదవచ్చు, నీకు ఆప్షన్ ఉంది. ఓకేనా గైస్? మీరందరూ ఇక్కడ ఉన్నా కూడా మీ అందరికి కూడా ఆప్షన్ ఉంటుంది గైస్. ఎవరు ఎక్కువ తక్కువ కాదు, మన అందరం ఒక్కటే. వీఆర్ ఆల్ ఈక్వల్, మనం పరంపరం కదా. డన్. సో ఇలా మరిగా నీకు రికార్డెడ్ హ్యాండ్ రిటెన్ నోట్స్ ఇచ్చేస్తాం, ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి, చూపియాలి కూడా. నువ్వు నాకు పీడిఎఫ్ జిరాక్స్ చేసుకొని. అండ్ ఆల్మోస్ట్ తత్వ బుక్స్ లో అన్ని వచ్చేస్తాయి గైస్. కానీ ఎక్స్ట్రా ఏదైనా ట్రిక్స్, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా గుర్తొచ్చిన నోట్స్ అనేది మీ దగ్గర ఉండాలి. అండ్ మీరు కాంప్రహెన్సివ్ సెషన్స్ వినొచ్చు, సమరీస్ తీసుకోవచ్చు, మీ డౌట్స్ ని ఎప్పుడైనా అడగచ్చు. ఇప్పుడు మీరందరూ
ఎప్పటికప్పుడు 24/7 వేద్ ఉంటది. నువ్వు వాటిని కూడా డౌట్స్ అడగచ్చు, నువ్వు నన్ను కూడా అడగచ్చు. నేను ఇక్కడ 1 వరకు 2 వరకు మేల్కొని ఉంటాను, నీకు తెలిసిందే కదా. క్విక్ అండ్ అక్యురేట్ రెస్పాన్సెస్ అనేది ఉంటాయి మీ క్వైరీస్ కి. ఇప్పుడు డౌట్ అడిగితే రేపు పొద్దున్న చెప్పడం అలా కాదు. ఇంకోటి వీక్లీ టెస్ట్లు ఉంటాయి, అది తెలుసుగా. నాకు ఒక్కటే డౌట్, ఇవన్నీ నువ్వు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతావా? 1 year కానీ పర్ఫెక్ట్ గా ఫాలో అయినారంటే ఎవరైనా 100% రిజల్ట్ అనేది వస్తుంది. జేఈ మెయిన్స్ లో కాదు, ఎంసెట్ లో కాదు, పబ్లిక్ కాదు, మూడిట్లో కావాలి నాకు రిజల్ట్. ఆల్ ద బెస్ట్, మంచిగా వెళ్ళద్దు, ఇంకా నీతో పని ఉంది, చాలా ఉంది. ఇలా మరిగా టెస్టులు ఉంటాయి, నీకు క్లారిటీగా చెప్తున్నా. ప్రతిరోజు యూట్యూబ్ లో చూసేదే, ఈ రోజు నువ్వు యూట్యూబ్ లోకి వచ్చి మన ఇద్దరం కలిసి అందరికీ చెప్తాను. నేను ఆడ చెప్తాను, అన్ని నువ్వే చెప్పేస్తాను, నాకు స్పేస్ ఇవ్వట్లేదు అంటే నువ్వే చెప్తావు. సో ఇలా అసైన్మెంట్లు ఉంటాయి, నువ్వు ఏ కాన్సెప్ట్ అయితే ఈరోజు లెసన్ వింటావో దాని మీద టెస్టులు ఉంటాయి. క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్ ఉంటుంది. నువ్వు రాంగ్ పెట్టావా, రైట్ ఆన్సర్ చూపిస్తుంది. అప్పుడు రాంగ్ పెట్టినావు, రైట్ ఆన్సర్ చూపించి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. నువ్వు రాంగ్ పెట్టావు, రైట్ ఆన్సర్ ఇది, అది ఎందుకంటే ఇందుకు ఎలాబరేటివ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఉండుకొని ఇలా మరిగా ప్రతిదీ, ఇఫ్ యూ మిస్ ఎనీ సెషన్ యూ విల్ గెట్ రికార్డెడ్ క్లాస్. అలానే ప్రతిదీ ఏముందిలే, మనం లైవ్ అటెండ్ అవ్వకపోయినా రికార్డెడ్ వినొచ్చు కదా, లైట్ తీసుకుంటావా? ఆల్మోస్ట్ లైవే విను, తర్వాత రికార్డెడ్ మిస్ అయినప్పుడు ఎప్పుడైనా. ఇంకోటి, ఒక క్లాస్ అర్థం కాల, నువ్వు మళ్ళీ వినొచ్చు. అండ్ ఇంకోటి, మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినావా? వెరీ గుడ్, డన్. నెక్స్ట్ మన రిజల్ట్స్ చెప్తాను. ఈసారి నేను నిన్న ఎక్కడ చూద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ చూద్దాం అనుకుంటున్నా. ఇది ఆల్ ఇండియా ర్యాంక్స్ అనమాట. జేఈ మెయిన్స్ లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ర్యాంక్స్ వచ్చాయి. మన స్టేట్ టాపర్స్ 99.72% సాహిల్ బి అనే అబ్బాయి, వీళ్ళందరూ తెలంగాణ, ఆంధ్ర కలిపి. ఓకేనా? రేపు పొద్దున నువ్వు ఉండాలి ఫస్ట్ ఫోటోలో. ఇది జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్. ఇవన్నీ చూసుకొని అన్ని చూసిందే కాబట్టి నేను నీకు ఎక్కువ చెప్పట్లేదు. ఇవన్నీ ఐపీ రిజల్ట్స్. నువ్వు ఇంటర్మీడియట్ కి వచ్చినాక ఫస్ట్ ఇయర్ రాయగానే నాకు ఇక్కడ 470 కనపడాలి. అది నువ్వే అవ్వాలి, ఈ వీడియో చూసే మీరే అవ్వాలి. ఓకేనా? నువ్వే కదా, వాళ్ళు కూడా అవ్వని. ఓకే, డన్. అలా అన్నమాట. నెక్స్ట్ గైస్, కొద్దిగా అలా జరుపుకో, కనపడు పర్లా. లక్ష్యం బ్యాచ్ మొత్తానికి 300+ లైవ్ సెషన్స్ ఉంటాయి మీకు ఈ 1 year లో. మీ టాప్ మాస్టర్ టీచర్స్ నేను, సంతోష్ సారు, గాయత్రి మ్యామ్, సుహేల్ సారు, కృష్ణారెడ్డి సారు. ఓకేనా? డన్. నెక్స్ట్ మొత్తం ఫుల్ లెంత్ 40 పార్ట్ అండ్ ఫుల్ లెంత్ టెస్టులు 40 ఉంటాయి అనమాట. ఇన్స్టెంట్ డౌట్ సాల్వింగ్ ఉంటుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చరణ్? 4th May నుంచి ఖచ్చితంగా కూర్చొని వింటావు కదా. డన్. ఈవినింగ్ 6:30 నుంచి 10 వరకు. నీ కాలేజ్ టైమింగ్స్ ఎంత అని చెప్పారు? ఈవినింగ్ ఎంత వదులుతారు? 5:30 వదులుతారు. సో పర్ఫెక్ట్ గా నువ్వు 6:30కి 5:30కి వచ్చి 6:30 వరకు రిలాక్స్ అయ్యి 6:30 క్లాసులు వినొచ్చు. 10:30 వరకు కూడా ఉంటది అనమాట. మందే ఇదంతా. ఓకేనా? డన్. ఇవి కాంబో ఆఫర్స్ ఏంది? నువ్వు తీసుకుని ఇదే కదా, 4,999, 5,000 కాదు, రూపాయి తగ్గించినాం మేము. సో ఈ ఆఫర్ అనేది నీకు అదే కాంబో ఆఫర్. తత్వ బుక్స్ కూడా నీకు ఇంటికి వచ్చేస్తాయి, ఈ డేట్ లోపలే వచ్చేస్తాయి. మీరు అందరూ తొందరగా ఎన్రోల్ అవ్వండి. ఎందుకు చెప్తానంటే బ్యాచ్ స్టార్ట్ అయినాక బుక్స్ వచ్చేదానికంటే ఎన్రోల్ అయిపోయి తొందరగా బుక్స్ ఇంటికి వచ్చాయనుకో, బ్యాచ్ స్టార్ట్ ముందే ప్రతిదీ మీరు బుక్ లో ఫాలో అవుతూ రావచ్చు అనమాట. ఓకేనా? ఇది ప్రైమ్ కోర్సు, ఇది కాంబో కోర్సు. నువ్వు తీసుకునేది ఇదేనా? కాబట్టి నీకు కాంబో బుక్స్ కూడా వస్తాయి. బుక్స్ వచ్చినాక నాకు ఒకసారి తెచ్చి చూపి మన వాళ్ళకి వీడియో కూడా చేద్దాం. అండ్ ప్రైమ్ ఏంటంటే 2499 బుక్స్ రావు. తత్వ బుక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది పెట్టుకోండి. ఓకేనా? ఈ ఆఫర్ 20th వరకు అని చెప్పాను, కానీ మీరందరూ చాలా మంది ప్రతిరోజు 20-30 ఎన్రోల్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి నేను మీ అందరికి ఉపయోగపడతాననే ఉద్దేశంతో స్టిల్ హోల్డ్ చేసి పెట్టాను. కానీ ఎప్పుడు తొందరగా ఎత్తేస్తారో తెలియదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు దీన్ని యాక్సెస్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ ద థింగ్. ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, నొక్కండి, తొందరగా పర్చేస్ చేసుకోండి, ఎన్రోల్ అవ్వండి, దుమ్ము లేపేద్దాం. లక్ష్యం బ్యాచ్ స్టూడెంట్ ఈసారి ర్యాంక్ రావబోతున్నాడు. దట్ ఈస్ ద థింగ్. చరణ్, మనోళ్ళందరికీ బాయ్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ధైర్యంగా వచ్చి మాట్లాడినందుకు. ఓకే గైస్, టాటా.